3 నుంచి 5 దాకా చదివాను 2 అప్పుడు ఉదయం ఉంటుందా దేవుని దివాన్ చేత ఉదయకాలం ప్రార్థనలుగా దీని బట్టి ఎన్ని ధనుషులైతే ఆ ప్రభాత కాలంలో దేవుడు వచ్చే మాట్లాడుతున్నప్పుడు అక్కడ పహాదులు చదువుతాడు దేవుడు దీవజాలు ఇస్తాడు ఆ విధంగా మనము బైబిల్ని ఉపయోగించాలి న్యూస్ పేపర్లే కాకుండా ఇప్పుడు దేవుడు తన ఎన్నో సంగతుల్ని నీకు ఒకటే నీకు బలపడతావు వాటి ప్రకారము అంచేత ఇక్కడ ఆయన సాధిస్తాడు అక్కడ బెదిరించబడినవన్నీ విడుదలన్నాడు బెదిరించబడిన వారితోనూ బడికి రండి అని ఉన్న వారితోనూ చెప్పచ్చు దేశము చక్క వెలిచి వాడిన స్వాస్థ్యం పంచిపెట్టాక నువ్వు కాపాడే నిమ్మ చేతనే సేవకుడికి ఉన్నాడు తెలుసా అందరూ చేయలేదే యశ్వరుడు సౌండ్ చేస్తాడు ఏడు వాడు చేయవాడు ఈమె లాంటి వాడు చేస్తాడు అతను కాల్సింది ఏంటంటే మనుషులా చెప్పు కాదు దేవుని యొక్క చెప్పు దేవునితో దేవుడు నూట ఉంటాడు ఆ దేవుడు మాటలే పెరుగుతాడు లేకపోతే మాట్లాడా దేవుని మాట పొందుతాడు దేవుని మాటల వల్ల అక్కడ ఆ ప్రజలకందరూ కూడా ప్రయోజనం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది తర్వాత ఎక్స్పెన్సెస్ ఉంటుంది డబ్బు కాదు ముందు ఆరోగ్యం నువ్వు నిలిచి ఉండాలి అదే ఆ విధంగా ఉంటుంది దేవుడు పద్ధతి వచ్చాడు శక్తులు ఆ విధంగా ఇక్కడ విడుదల అంచేత నిన్ను కాపాడుతున్నాడు కాపాడే ప్రజలు నిన్నున్నారా అన్నాడు అంటే మనం అందరినీ కూడా దేవుడి నిబంధనగా ఏర్పడినప్పుడు మనము దేవుడికి ఎంత నమ్మగా ఉండాలో జ్ఞాపకం చేసుకోండి అంచేత మన యొక్క ప్రతి మాట కూడా దేవునికి పోయినగా ఉండాలి దేవుడు మాట లేపలే కానీ ఉదయం ఉన్నదాన్ని ఎన్నిందని పెట్టా నువ్వు మాట్లాడుతున్నాడు ఇప్పుడు చేత దేవుడు మాట్లాడుతూ మనం నింపబడాలి దేవుడే మాట్లాడాలి అది పాదులే అంటారు ఉంటుంది చాలా మంది పాస్టర్లు లేక ఆర్గ్యం లేదు అదేనా లేదు అయితే మీకు అనుకుంటుంది ఆర్గ్యం అదేనా అయ్యో అందుచేత ఒక్కోడు ప్రతి విశ్వాసం కూడా దీని చేత బలపరచబడాలి చూడండి 10 సంబంధం ఆత్మ ఎన్నో జాలిపడి ఆత్మకు ఓదార్చి ఉన్నాడు ఇప్పుడు అపరాక్షగానే వస్తుత నాకు సంతోషం కాళ్ళు వాసిపోయాయి దీంట్లో ఉడుకుతున్న నీళ్ళు పెట్టేసిందే ఎక్కడ గుడివాడ దగ్గర ఎందుకామా అంటే నిందామా మెస్పడం దగ్గర వెళ్తున్నాడు వసతి లేదు లేవు ఆదాయం లేదు కష్టపడుతున్నాడు అయితే ఆడికి బాగా వచ్చాడు మొన్న కష్టమే రహస్యంగా చెప్పుకున్నాడు వాళ్ళు చెప్పుడు చిక్కాడా బాగలేదు చెప్పుడు తప్పేట దోసుకోవడం ఎందుకో చాలా తప్ప నాకు తప్పి 30 రాత్రులు వేస్తే చెప్పొద్దాం చాలా రాస్తాం అని భర్త గారు మిస్త్రీ పెట్టదండి మిస్త్రీ పెట్టినా బాగోలేదు కాళ్ళు వాసిపోయా ఎవరు చెప్పొద్దు అది మాట్లాడుతావు నువ్వు బుద్ధి నువ్వు ఇలా మాట్లాడుతావు పొంతులమ్మా వీటి పొంతులమ్మా ఏం మాట్లాడింది అర్థం చేయండి స్టేజ్ ఎక్కా అన్నీ ముచ్చులే పట్ల వాసిపోయి ఉన్నాడు 12 చెప్పాలి దోసుకుంటాం ఎందుకు అన్నానికి మంత్రులు వస్తారా అయితే ప్రతి అన్నానికైనా స్వస్థ దేవుడా మన దేవుడా అదే జాడు అంతే కన్నాడా మీ చీకటితో చెప్పేది మిత్రుల మీద పడించమన్నాడు అంటున్నారా అర్థన్నాడు బుద్ధిలో మాట్లాడుతున్నారు ఒక్కడే వాళ్ళు చేస్తే బాగుంటుందా అక్కడ మన అమ్మ సువార్త 8వ అధ్యాయంలో 29వ వచనంలో ప్రభువా మేము ఆ రోగాన్ని ఎందుకు వెళ్ళగట్టబోతున్నాడు ప్రభు శిష్యుడు కాదా
పిల్ల భక్తులు అయితే ప్రార్థన ఉపవాస ప్రార్థన ద్వారా తప్ప మామూలు కబుర్ల ద్వారా ఆ దైవం పారిపోతున్నాడు. వచ్చి ప్రభు ఇంటి వాద్యం మాకు ఏమి వాద్యంలా అదే అంటే వెళ్ళబెట్టాడు. అందుచేత అక్కడ మేము రామరాజు లెక్కనే ఒక వెళ్ళాం పెళ్ళికి. అక్కడ పెద్ద పరచు ఉన్నాడు దాసు బాబు, పొట్ట లావు పరచులే ఉన్నాడు. తెలంగాణ పరచులయ్యా పొట్ట బాగా లావు అంటే మాటగానే అమ్మాయి అబ్బాయి ఎంత కట్ట తీసుకుపోతా ఇంకా వాళ్ళు ఇవ్వాలంటున్నాడు. అడుగుతున్నాడు పట్టిన ఉండాలా. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, పిలుస్తుంది తొక్కేస్తున్నాడు, కట్ట పిలిచేస్తున్నాడు రేట్లు అంతా అయితే అంటే ఆమె ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు ఇస్తాడు. వచ్చాడు బిడ్డ 7 సంవత్సరాలు చేయదు ఏముంది ఈయన పోగొట్టలేకపోతున్నాడు. ఈయన పెద్ద మామ కట్నం దేవం కట్నం పెట్టేస్తాం. ఈయన పోతలేదా పాదించుకున్నాను. ఈ మాస్టర్ గారు ఏమంటాడంటే పబ్బులు రాయడు అది వస్తాను కారు తీసుకెళ్ళారు పాపం చూస్తాం. అది పడిపోయింది. అమ్మా అమ్మ అనుకున్నారు. 7 సంవత్సరాలు అయితే అయ్యో 7 పీడు ఎంత అయిపోయాడు. పడిపోయాడు. అమ్మయ్యా ఇప్పుడు పెద్ద పారిపోవాలి ఇంకోడా అందుచేత ఇక్కడ దేవుడు చేస్తాడు. రోగమైన దెయ్యమన్నా దెయ్యమా జ్వరమా అంతే ఇచ్చిన జ్వరానికి మనసు పడిపోతారు, రోగ పడిపోతారు. దేవుడు రాగానే పరిశుభ్రత రాగానే దేవుడు మొదలుపరచాలి, లేకపోతే కారేసుకోలేము. ఇక్కడ ఎత్తా ఉంది ఇప్పుడు ఇందాక వరకు ఉలిక 30 వేడి పరిశుద్ధత్వాగ్నే. అందుచేత దేవుడు దిగు ఎత్తా దేవుడు వేస్తా అవి పెడతా అదేనా నిజంగా దేవుడు అనబడపడుతున్నాడా వాక్య ప్రకారమా చదివించాలి. శ్రమ తిన్నప్పుడు కదా జాడి చూసుకుని తన ఓదార్చున్నాయంటే స్వస్థపరిచినాడు అని అర్థం. ఈ రోగమా కుదిరిందని అర్థం. అనిల్ కుమార్ బస్సులు పెట్టినా బాగుండగా అని అర్థం చేయండి. అనిల్ కుమార్ అనిలా పేరు అనిల్ మంచివాడు, కష్టపడ్డవాడు, సిఎస్ఆర్ రాజకీయాలు జీతాలు కాకుండా కష్టపడతా వెళ్ళాడు. జీతం పడలేదు, కష్టపడి చేస్తున్నాడు. అయితే నీరు పడక అయిపోయాడు, వెళ్ళలేదు. అందుచేత నాన్నగారు అంచేత ఇప్పుడు 5 సంవత్సరాలు కావాలి ఇప్పుడు చూడండి. ఆకాశము సంచయము భూమి స్వతంత్రము వెళ్తున్నారా ఆనందం చేయడు అంటే ఇక్కడ ఆనందం చేయమని అంటే అర్థం. ఇక్కడ ఆ సమస్యకి తెలుసుకోవాలని దేవుడి చిన్న అర్థం, మాటలని అర్థం. స్వతంత్రున్నాను అని చెప్పడం సంతోషించు అంటాడు. అంటే ఈ సమస్య తీరిపోయింది దాని మంచివా అది చూపడుతుంది. ఎంత దేవుడికి ప్రతిది కూడా చిన్న విషయం. చదువుకాక అంటే పెద్ద పర్వతాన్ని ఉడుతుంది, నువ్వు కాకంటే అది మునిగిపోతుంది. నమ్ముట నీవు ఉన్నైతే నమ్మవానికి సమస్తము సాధ్యము అన్నాడు ప్రభు. మగాడుకు బాగా రాశాడు ఆ విషయం. హిందూ రాజ్యంలో నమ్మటం రావాలి. స్వామి చెప్తే బాగా నమ్ముతారు, పుట్టే నమ్ముతారు. దేవుడు పుట్టే కదా దేవుడు నమ్ముతున్నాడు. అయితే దేవుడికి ఏమి సరిపోయింది కానీ అదే దేవుడి మీద మా బాబు ఇంకేమైనా ఉందా? మనం ఏమున్నాం
అందుచేత దేవుని నమ్మకం వల్ల భయమేం లేదు. దేవుని నమ్మాడు. అందుచేత అక్కడ అన్నాడు చూడండి 14 వచ్చినాం. సీమోను ఎవరు నుడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువును మలిచి ఉన్నాడు. నేను కూర్చున్నదే నేను చెప్పిన బిడ్డను వినప్పకుండా దాని చెడ్డ వల్ల మరుచున్నా వారైనా మరుచదు కానీ నేను నిన్ను మురువను చూడును ఆలోచనలు నేను చెక్కి ఉన్నాను అనగా పుత్ర తండ్రులు తల్లి తండ్రులు పిల్లల్ని చేస్తున్నారు. పిల్లలు ఉన్నారు. నిన్న సంగమం తీసుకొచ్చింది, చిరపని ఇచ్చింది, ఆడుకోండి ఆడుకోండి. అలా హైదరాబాద్ దగ్గర కూర్చోబెట్టింది, కూర్చోబెట్టింది. 6, 4 ఆడుకోండి అని చెప్పింది. వీళ్ళే దొరికింది. ఆ పిల్లలు పెంచలేక భర్తను అసోతో చనిపోయాడు. అది చనిపోయాడు. నా పిల్లలు చదువుతాడు. ఏం తెలియలో ఏం తండ్రిలో నేను తినేదే. అయ్యో అనిపించింది. వాళ్ళందరూ పిల్లల్ని ఏం తెలియదు. కష్టపడి పెంచడం రాదు చాలా మందికి. దేవుడు కాదా వాళ్ళని మరుస్తున్నాడు. నేను నెంబర్ 1 పూడము ఆలోచనలు చిక్కి ఉన్నట్టు గొప్ప ఆదరణకరమైన విషయం. ఆదరణకరమైన విషయం మీకు ఇచ్చాడు. ఈ 22,026 సంవత్సరంలో దేవుడు మీకు ఇచ్చిన ఆదరణకరణ వాక్యము అదే. ఇక్కడ నిజంగానే మనము దేవుని చేస్తూ వచ్చినాం. అందుచేత ఇక్కడ ఏం చెప్తున్నా చాలా విషయం ఉన్నదా. ఇప్పుడు మీరు ఏదన్నా చదువుకోవచ్చు. అరవచ్చుండ 65 పదవచనం. దేశంలో 16 వచ్చిన 65, 16 దేశంలో తను గొప్ప స్వర్గమైన కోరువాడు నమ్మదైన దేవుడు తన ఆసుపత్రులు కోరిపోయాను. దేశంలో ప్రమాణమైనది కదా. దాన్ని మనం ప్రయాణం అనుకుంటే ఏంటగా వాడుకోవచ్చు. ప్రమాణము చేయవాడు నెమ్మదైన దేవుడితో ప్రమాణం చేయను. పూర్వకైన బాధలు ఆ దృష్టికి ఓడును నా దృష్టికి మొదలు అంటాడు. ఇక ప్రయాణం కూడా అవుతాం. ప్రాణం ఇంట్లో కూడా శ్యామం కావాలి. దేవుడు కోరుకున్నారా అంచేత ఇక్కడ దేవుడు ఈ విధంగా మళ్ళీ ఆశ్రయిస్తున్నాడు. అంచేత పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం మనకి ఆశ్చర్యం కూడా దేవుడు ఇచ్చాడు. లోకల సంగతి వేరు. అలాగని కదా ఈ సంవత్సరం మైండ్ పోతుంది అన్నాడు. ఈ సంవత్సరం మారిపోద్ది, ఈ సంవత్సరం మర్చిపోద్ది. ఎప్పుడు వచ్చేవారు మెంటల్ ఇలాగనికి ఇచ్చిన ప్రతిఫలం నమ్మని వారికి దేవుడికి అయితే దేవుడి బిడ్డకి అయితే అది చల్లనే మంచి నాటి తిరుమల ఉంచినట్టుదే అసలు ఉన్నట్టుదే. అందుచేత ఇక్కడ దేవుడు తన బిడ్డలు చూపించే ఉపకారం చాలా గొప్పదే. అందుచేత 65 చూడండి 66 66 వచ్చాము 2 వస్తున్నాం. కీర్తన 66 2 వచ్చినాం. 7వ ఉత్తరం ఇస్తున్నాడు. ఆడకం చూడే ఎదువలే సమాధానమును ఆమె పరాజును మీరు జనం ఐశ్వర్యమును అనుభవించుట్లు గుడ్డి మీద కోళ్ళిపారు జలప్రభు మీద మీ వద్దకు రాజుతున్నాం. మీరు ఉత్నకులు ఎత్తుకోబెట్టేదారు మోకాళ్ళ మీద ఆడించబడేదారు. వారిని ఆరాధించుట్లు
నేను మిమ్మల్ని ఆరాధించుతున్నాను. దేశంలోనే మీరు ఆరాధన చూడలేరు. దేశంలోనే మీరు ఆరాధన చూడలేరు. ఇక్కడ దేవుడు తన యొక్క విశ్రావధియాన్ని వాడుకుంటున్నాడు. అందుచేత వాక్య ప్రకారము మీరు చూడగా మీ ఉదయం ఉల్లాసించను, మీ ఎముకలు లేతగడ్డి వలె బలిగిన హస్తంలో ఆయన అసెంబ్లీలా కనబడుతుందా? ఆయన తన అంటే ఇక్కడ అసెంబ్లీలా అవుతారా అసెంబ్లీలా బిడ్డలా కనబడుతున్నాం. నిండు మంది ప్రాంతాలు ఉన్నా అందుకు ఆ విధంగా దేవుడు తన బిడ్డలా గొప్పగానే కలిగి ఉన్నాడు. మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాడు అని ఇచ్చాడు. కాదు దేవుడే ఇస్తున్నాడు. నేనే పుచ్చుకోవడానికి మనం ఎక్కచ్చున్నా లేకుండా పడతాగా దేవుని పరుస్తున్నది ఆశ్రయించాలి. అది మనం చెప్పాల్సిందే. అంతే కానీ నేను దేవుడు కళ్ళు చేస్తున్నాను కాదు, దేవుడే సమస్త కళ్ళు చేస్తున్నాడు. ఈలో చాలా మంది లేని ప్రాణం మనకి ఈ సంవత్సరం కూడా వచ్చింది. దేవుడు చాలా మంది లేరు, ఇంకా చిన్నవాళ్ళు పేరు అయితే దేవుడు నాకు ఇచ్చాడు. అందుచేత ఇక్కడ అరవై చూస్తున్నా ఎన్ని విస్తారమైన దీవులనే దేవుడు మన యొక్క పళ్ళెంలో విస్తారం పెట్టాడు. అంతకొచ్చి ఐదు పెంచే మిర్చి పెంచే ఆ గాలి ఊర ఇక్కడ వేరే తీసుకొని తింటున్నా కావాల్సింది. అంత గొప్ప ఇచ్చాడు. పోలీసుకున్నా బిల్లు లేదు, ఫ్రీ బిల్లు. మెండి అయితే డబ్బులుకుంటాడు, మండి పోతుంది. మెండి అంటే మెండి డబ్బులు ఏముంది, మసాలా కారు అంతే. అయితే దేవుడు ఇచ్చినంత ఫ్రీ కాబట్టి దేవుడు మన ఎడలా ఎంత ఉపయోగరా, అది ఎంత ప్రోత్సకరా అని లేకుండా మనం ఉన్నామా, ఇలా ఉన్నామా? దేవుని బట్టి కొత్త మాకు లేకపోతే కొత్త బట్టి ఇచ్చాడు, మీకు ఇచ్చాడు. మీరు వేసుకోలేదు, దాచుకున్నారు, మీరు వేసుకున్నాం. అయితే తేడా అంతే, అందరికి ఇచ్చాడు. అందుచేత నూతన సంవత్సరంలో దేవునికి చూస్తాడు, సంతోషంగా చెప్పుకోవాలి. అర్థం వచ్చావు ఇప్పుడు అయిపోయింది. ఆయన చివరి ముఖ్యాలు దొరికింది నీకు. టేస్ట్ ఉంటుంది, ఉంటుందా?